కథ లేదని ఇలాగే ఉంది. బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చాడు శేఖర్ కమ్మల. సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది. న్యాచురల్గా ఈరోజు జరిగే ఏదైతే ప్రైవేటైజేషన్ ఉందో దాని గురించి కరెక్ట్గా చూపించాడు శేఖర్ కమ్మల గారు. దీని నుంచి అయినా ప్రతి పబ్లిక్ కూడా ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవన్నీ చూడడానికి మంచి ఇన్స్పిరేషన్ ఉంది పబ్లిక్కి. మంచిగా చాలా ఇన్స్పిరేషన్తో చాలా స్క్రీన్తో తీశాడు. స్క్రీన్ ప్లే బాగా తీశాడు. సినిమా మాత్రం హైలైట్గా ఉంది, చాలా బాగుంది. మనము ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కటి ఈ సినిమా ద్వారా నేర్చుకోవాలా. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందని ఈ సినిమా చూపించింది. ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారో అనేది తెలిసిపోతుంది. ఆ బావులది కానీ ఆయిల్ కానీ. కాబట్టి ప్రత్యేకంగా కంపల్సరీ ప్రతి ఒక్కటి దీంతో ఒక మెసేజ్ నేర్చుకోవాలి పబ్లిక్. అప్పటి నుంచైనా మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి రాజ్యాంగం చేయాలని. ఆ ధనుష్ ఒక యాక్టింగ్ మాత్రం సూపర్. నేషనల్ అవార్డు పక్కా అండి. ధనుష్ యాక్టింగ్ నచ్చిందండి. నేషనల్ అవార్డు పక్కా పక్కా. లేదండి, నాగార్జున కొద్దిగా డామినేట్ తక్కువ ఉందండి. ధనుష్దే హైలైట్ ఉందండి. ధనుష్దే హైలైట్ ఉంది. రెండు సాంగ్స్ ఉన్నాయి. రెండు సాంగ్స్ హైలైట్ ఉన్నాయండి. చాలా హైలైట్ ఉంది. ఒక చనిపోతే వ్యక్తికి డబ్బులు ఇస్తే ఏ విధంగా చేస్తారో చాలా మర్యాద. అంటే డబ్బుతో విలువ ఉందని. సార్ ధనుష్ గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంది? ధనుష్ గారి కన్నా నాగార్జునదే బాగా ఎక్కువ ఉంది అబ్బా సినిమా అంతా. ధనుష్ గారిది ఉంది. ధనుష్ గారు ఆయన యాక్షన్ ఆయన చేశారు, చాలా బాగుంది సినిమా. నాగార్జున గారి కన్నా ధనుష్ గారు యాక్టింగ్ లెవెల్లో డామినేట్ చేశారంటున్నారు. డామినేట్ చేసినట్టే ఉంది మరి ఇందులో. అంటే సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు? సినిమా మొత్తం హైలైట్ నాగార్జున బాబే కనిపిస్తారు అంతే, ఇంకెవరు కనిపించరు. హీరోయిన్ కానీ రష్మిక మందన్న ఎవరు లేరు ఇంకా. ఆయనదే. స్టోరీ ఏ విధంగా ఉంది? స్టోరీ సూపర్ అండి. చాలా శేఖర్ కమల్ గారు చాలా బాగా ట్రీట్ చేశారు సినిమా అంతా. చాలా మంచి మూవీ. అంటే ఈ సినిమా నుంచి మనం ఏ మెసేజ్ నేర్చుకోవచ్చు సార్? ఈ సినిమా నుంచా ఒక ధనికుడు పేదవాడి గురించి తెలుసుకోవాలి అంతే. ప్రజలందరూ ధనవంతులు ఎలాగుంటారు, పేదవాడు ఎలాగుంటాడు, దాని గురించి బాగా చెప్పారు ఈ సినిమా. ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. చెప్పంటే ధనుష్ హైలైట్ పాయింట్ మూవీకి ఎమోషన్స్ అండి. త్రూ అవుట్ మూవీ క్యారీ చేశారు. అండ్ సాంగ్స్ కూడా మనకి ఎక్కువేం ఉండదు. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్కి ముందు కొన్ని సీన్స్ ఉంటాయి, ఒక ఎమోషనల్ సీన్స్ కానీ, లేదంటే ఒక డివోషనల్ బీజిఎం ఉంటుంది సెకండ్ హాఫ్లో. హైలైట్ ఉంటుంది, కంపల్సరీ చూడండి. చెప్పాను కానీ ఎమోషన్స్ చాలా బాగా క్యారీ చేస్తారు. ఒక్కసారి కనుక మూవీ చూసారంటే కనుక మీకు వర్త్ అనిపిస్తుంది. రష్మిక గారు కూడా చాలా బాగుందండి. తన రోల్ కూడా తను ఎలా యాక్సెప్ట్ చేశారని చెప్పి ఫస్ట్ నాకు అదే షాక్ వేసింది తనది. ధనుష్ గారు కానీ లేదంటే ఇది కానీ రష్మిక గారి క్యారెక్టర్ కానీ ఎలా వాళ్ళు ఒప్పించారనేది ఫస్ట్ నాకు అదే డౌట్ వచ్చింది. నాకు ఫస్ట్ చాలా బాగుంది. రాగా ఏముండదండి, జస్ట్ చెప్పాను కదా, ఒక పాయింట్ ఉంటుంది. హీరోని వీళ్ళు ఎందుకు తీసుకొస్తారు అంటే ఒక పని మీద హీరోని తీసుకొస్తారు. ఎందుకు తీసుకొచ్చారు, తనతో ఏం పని చేయించబోతున్నారు, తను ఎందుకు ఇదన్నీ చేస్తున్నారు అని చెప్పి ఒకటి ఉంటుంది ప్లాట్ లైన్. చాలా బాగుంటుంది. అంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేశారు. చాలా అనిపించిందండి. చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. థ్యాంక్ యూ. ధనుష్ కానీ అంటే ఇలాంటి సినిమాలు ఒప్పుకునే వాళ్ళు ధనుష్ కానీ, కార్తిక్ కానీ, సూర్య కానీ ఉంటారు. ఓకేనా, వీళ్ళు తప్ప అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోరు. ధనుష్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. వన్ మ్యాన్ షో. లాస్ట్లో మనకి ఇది కూడా బాగుంది. నాగార్జున క్యారెక్టర్ కూడా బాగుంది. లాస్ట్లో బాగుంటుంది. డామినేటింగ్ ఉంది మొత్తం. వన్ మ్యాన్ షో ధనుషే. ఇంకా ధనుష్ నాగార్జున గారికి ధనుష్ వల్ల కంబ్యాక్ వచ్చింది. ధనుష్ వన్ మ్యాన్ షో. ఇది యాక్చువల్లీ రియాలిటీ మేడం, రియాలిటీ. ఇప్పుడు మనకి ఎక్కువగా ప్రైవేటైజేషన్స్ కనపడతా ఉంటాయి. ఆ ప్రైవేటైజేషన్స్ వల్ల దాని వెనకాల ఏముంది, దాని వెనకాల ఎంత కథ నడుస్తుంది అన్నది వీళ్ళు బాగా చూపించారు. లేదు, ఆయన సోగ్గాడి చిన్న ఆయన కదా, ఆయనకి ఏదైనా ఇది వస్తుంది. యాక్చువల్లీ నాగార్జున సినిమా అనుకునే వచ్చాను ఫస్ట్, కానీ ధనుష్ డామినేటింగ్ వన్ మ్యాన్ షో. రష్మిక క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్. తను కూడా ఇలాంటి సినిమా అంటే మొత్తం చెత్త కుప్పల్లో తను చేస్తుందని చెప్పేసి చాలా చాలా డామినేటింగ్ అనిపించింది. ధనుష్ 10 అంటే సినిమాకి రేటింగ్ ఇవ్వలేను. ధనుష్ యాక్టింగ్ అయితే 9 కుమ్మేశాడు అంతే. కాదు అండ్ నాగార్జునది కాదు, ఎవరిది కాదు. సినిమా అయితే శేఖర్ కమ్ములది. ధనుష్ గారు నాగార్జున గారు డామినేట్ చేశారంటున్నారు. డామినేషన్ శేఖర్ కమ్ముల డామినేట్ చేసాడు అందరినీ. ఎవరెవరు డామినేట్ చేయలేదు. శేఖర్ కమ్ముల అందరినీ డామినేట్ చేసిండు. 3 hours 15 minutes మూవీ. ఎవరైనా కూర్చోబెడతారా? కూర్చోబెట్టిండు. 3 hours 15 minutes ఎంగేజింగ్గా కూర్చోబెట్టిండు.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం లాగ్ ఉందని అంటారు. అట్లేం లేదబ్బా, మీరు ఏం స్ప్రెడ్ చేయకండి, ఇట్లా సినిమా బాగుంది, మీరు ఎందుకు ఇట్లా లాగుంది ఏం చాలా బాగుంది సినిమా, అంతే బాగుంది. సరే హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీ మొత్తం? స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, ఏం చెప్పాలనుకున్నాడో ఏం రాసుకున్నాడో పర్ఫెక్ట్గా దింపిండు. లవ్ స్టోరీ తర్వాత వచ్చిండు, గ్యాప్ తీసుకొని వచ్చిండు, బట్ చాలా బాగా చెప్పిండు సినిమా. ఎవరైనా 3 hours 15 minutes కూర్చోబెట్టాలంటే ఈ రోజుల్లో ఎవరు కూర్చోబెట్టట్లేదు, బట్ ఆయన కూర్చోబెట్టిండు. టేకే బాగు, చాలా బాగుంది సినిమా, బాగుంది. భయ అది అడుక్కున్న వాళ్ళు అనుకోవద్దు, అడుక్కున్న వాళ్ళకి ఒక మంచి స్థాయి అనేది తెప్పించారు ఈ సినిమా ద్వారాగా. ఈ యొక్క వాళ్ళకి ఏంటంటే డబ్బు అంతా ఏం చేయాలి, మన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి ఎలా వేయాలి అనేది ఈ సినిమా ద్వారా అయితే నాగార్జున గారు కానీ అలాగే హీరో గారు కానీ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ఉంచుకున్నదే కాకుండా ఇలాంటి వాళ్ళని తప్పుడు మాట అనడం అనేది చాలా తప్పు. అందుకని ఈ సినిమా ద్వారాగా డబ్బు ఆ యొక్క ముష్టి వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనేసి హీరో గారు చాలా ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ హీరో గారికి సినిమా కూడా ఎంతో సూపర్ హిట్ అయిపోతుంది. సినిమా ఎక్కడికి ఇక్కడ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సినిమా లాగా అయిపోయింది సినిమా. మైండ్ బ్లోయింగ్. నాగార్జున గారు మీరు సూపర్ యాక్టింగ్ చేశారు. హైదరాబాద్లో తీసిన సినిమా ఇది, బయట ఎక్కడ తీయలేదు. ఈ హైటెక్ సిటీలో తీసింది, ఈ సాగర్ రింగ్ రోడ్ గారు తీసింది సినిమా. బాగుంది సినిమా కూడా, బాగా ఇండస్ట్రీలో కూడా బాగా అయిపోతుంది, హిట్ అయిపోతుంది. మంచి సాంచులు కూడా వస్తాయి మన హీరో గారికి. హైలైట్స్ అమ్మ ప్రతి ఒక్కరు ఏమంటారంటే మన చాలా